రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని జగన్ ఇంట్లో ఆడవాళ్లను తిట్టించాడు. పులి సింహం అని చెప్పుకుంటే సరిపోదు జగన్ రెడ్డి, దమ్ముగా రాజకీయం చేయాలి, లేదా నాకు చేత కాదని రాజకీయాల నుంచి తప్పుకుని వెళ్ళిపోవాలి. అంతేగాని నీచంగా మహిళల్ని తిట్టిస్తావా? అన్నం తినేవాడు ఎవడైనా ఇలా చేస్తారా? అదే మా అధినేత చంద్రబాబు మమ్మల్ని నోరు జారితే ఊరుకోరు. వంశీ కొడాలి నానితో మాట్లాడించిన జగన్కు రాజకీయంగా చరిత్ర ముగిసింది. ప్రజలు చీకొట్టి 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అవి కూడా ఇవ్వరు. రాజకీయంగా జగన్ చాప్టర్ క్లోజ్. ఇప్పుడైనా మనిషిగా బతకడం నేర్చుకో. భ్రమల్లో బతకడం మానుకుని ఇప్పుడైనా వాస్తవంలోకి వచ్చి బతకండి. ఆనాడు అత్యంత నీచంగా నోరు పారేసుకున్న వారు, దాడులు చేసిన వారికి తప్పకుండా చట్టపరమైన శిక్షలుంటాయి అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. మా అమ్మని అంటే నేను ఊరుకుంటానా? ఆ రోజు బట్టి చేస్తున్నాగా మేము, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చేస్తున్నాగా మేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాప్టర్ నిన్నటితో క్లోజ్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని బహిష్కరించారు. నువ్వే మోటాముళ్ళు చదువుకొని ప్రజలు నిన్ను ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా ఉండకుండా నువ్వు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపో. నీ పార్టీ ఎలాగా దుకాణం మూసారు. ఎప్పుడైతే నువ్వు నిన్న వంశీకి సపోర్ట్గా ఎక్స్లో మాట్లాడావో ఇక అయిపోయింది, ఆ క్షణం నుంచి అయిపోయింది. ఈ వంశీని నానిని పెద్ద తోపులు అనుకొని నువ్వు ఎంకరేజ్ చేసావు. వీళ్ళు తోపులా? ఏమైంది? నీ ప్రభుత్వం పోగానే పారిపోయారు ఇక్కడి నుంచి, రాష్ట్రం నుంచి. ఈ రాష్ట్రం నుంచి పారిపోయి బయట రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. మేము దాచుకున్నామా? మా మీద 37 కేసులు పెట్టారు. మేము పారిపోయాము ఈ రాష్ట్రం నుంచి, దమ్ముగా ధైర్యంగా తిరిగాం. ఎందుకని మేము తప్పు చేయలేదు. మా నాయకుడు తప్పు చేయనోడు. నువ్వు వంశీతో నానితో మాట్లాడించినటువంటి మాటలు మేము మాట్లాడలేవా? అయితే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. చంద్రబాబు గారు నైజం అది కాదు. చంద్రబాబు గారు నైజం అది కాదు. నువ్వు ఏ రోజు అయితే చంద్రబాబు గారు భార్యని భువనేశ్వరి గారిని వంశీ మాట్లాడాడో ఆ రోజు నువ్వు 4 కోసుంటే మాత్రం వంశీది నీకు వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కి ఉండేదేమో. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. కానీ నువ్వు చేసిన పెద్ద పొరపాటు. అదే చంద్రబాబు గారు నీ స్థానంలో ఉంటే జీవితం అంతా సస్పెండ్ చేసేవాడు. వంశీ అన్న మాటలు చంద్రబాబు గారు కావాలనుకుంటే చంద్రబాబు గారి అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలు ఎంతమంది అనుచరులు ఉన్నారో తెలుసా నీకు? అనుచరులు అంటే ఏంటంటే అసలు పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు లక్షల్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు తెలుగు వాళ్ళు లక్షల మంది ఉంటారు. వాళ్ళే అనుచరులు అంటారు. ఏదంటే పార్టీకి సంబంధం లేకుండా నాలాగా లక్షల్లో ఉంటారు. చంద్రబాబు గారి మనస్తత్వంగానే ఈ ఫ్యాక్షన్లు ఇవి అయితే ఆయనే ఆ రోజు కన్ను సైగ చేస్తే వంశీ బూడిద మిగిలేది. వంశీది బూడిద మిగిలింది. ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేస్తారా? ఆ రోజు చూశారు కదా, అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చినాయి తెలుగు ప్రజలందరూ. అంటే చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధం లేకుండా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకుండా, ఇది మీరు అందరూ జాగ్రత్తగా ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సోదరులారా. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా లక్షలాది మంది అనుచరులు ఈ తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఆమె కను సైగ చేస్తే బూడిదైపోయేవాడు వంశీ నాని. ఆయన మనస్తత్వం అది కాదే. కాబట్టి ఇప్పటికైనా సరే ఇక నీకు నిన్నటితో జగన్మోహన్ రెడ్డి అనేవాడిది చాప్టర్ క్లోజ్. ఇక నెక్స్ట్ నాని, ఆ తర్వాత అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబుని ఎవరైనా మాట్లాడరు అనుకుంటున్నాడు. అంబటి రాంబాబు కూడా ఉంటాడు. ఇప్పుడు నేను చూశాను
మొన్నటి వరకు చంద్రబాబు లోకేష్ అనేవాడు, నేను చంద్రబాబు గారు లోకేష్ అన్నాడు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం, రాజకీయాలు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. మీరేదో జగన్మోహన్ రెడ్డి శాస్త్రం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మిమ్మల్ని భ్రమంలో పెట్టి వచ్చే 30 ఏళ్ళు నేనే అన్నాడు. దయచేసి భ్రమంలో పడకండి. భ్రమంలో పడి మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. థ్యాంక్ యూ తమ్ముడు. ముఖ్యంగా భువనేశ్వరి గారి ఎపిసోడ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరిని క్షమించం తమ్ముడు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం క్షమించం తమ్ముడు. ఇది మేమేమి మాకు మేము వాళ్ళ మీదకి వెళ్ళట్లేదు కదా, వాళ్ళు మా మీదకి వస్తేనే కదా మేము చేసేది. కాబట్టి మేము ఎవరైనా క్షమించాల్సిన పని లేదు. కార్యకర్త ఇవాళ ఇంకోటి చెప్తున్నానండి, మీరు అడిగిన ప్రశ్నకి తెలుగుదేశం కార్యకర్తలకి, అదే చంద్రబాబు గారి అభిమానులు, వీళ్ళకి ఏంటి చెప్పనా, పదవులు అక్కర్లా. పార్టీ సింపథైజర్లు ఉంటారు వీళ్ళు, వాళ్ళకి పదవులు అక్కర్లా. ఇప్పుడు సరే మేమంటే పదవులు, వాళ్ళకి పదవులు అక్కర్లా. ఫస్ట్ ఈ వంశీ అనేవాడిని లోపడేయాలి, తర్వాత నానిని వేయాలి. అలాగే ఆమె గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని వేయాలని ఏ రోజైతే మొన్న వంశీ అరెస్ట్ జరిగిందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, చంద్రబాబు గారు లోకేష్ బాబు గారి మీద కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సవం జరిగింది. అది ఇందా చెప్పాను కదా, భువనేశ్వరి గారిని అంటే ఎవరి కాళ్ళు మా తల్లిని మాట్లాడాడనే ఒక ఫీలింగ్లో ఉన్నాం. వాళ్ళు అరెస్ట్ చేయగానే రెట్టింపు ఉత్సవం అంతే. వాళ్ళు ఏ కార్యకర్త దగ్గరికైనా వెళ్ళి మీరు తెలుగుదేశం కార్యకర్తకి నీకు పదవి కావాలా, ఇలా లోపడేయడం కావాలని అడగండి. నేను నాకు లోపడేయడమే కావాలంటారు.